హాయ్ అండి. వంట ఒక మాటకి స్వాగతం అండి. ఈరోజు పాతకాలం పచ్చి పులుసు చేసుకున్నాము. పాతకాలంలో అమ్మ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు ఈజీగా అప్పటికప్పుడు కర్రీ ఏమీ లేకపోతే అప్పటికప్పుడు పచ్చి పులుసు చేసుకునేవాళ్ళు. అప్పుడు చింతపండుతో చేసేవాళ్ళు, పోపు కూడా వేసేవాళ్ళు కాదు. పచ్చి పులుసు పోసుకుని కమ్మగా తినేవాళ్ళు. ఈరోజు నేను మామిడికాయ పచ్చి పులుసు చేయబోతున్నాను. చాలా చాలా బాగుంటుందండి. ఇది గ్లాసులతోనే తాగేస్తారు, అంత టేస్ట్ ఉంటుంది. దీనికి నేను ఒక్కాయ మామిడికాయ తీసుకున్నాను. మీరు మామిడికాయ అయినా నిల్వ చేసుకున్న మామిడికాయ తురుముతో అయినా చేసుకోవచ్చు. స్టవ్ మీద పెట్టి కాల్చుకోవచ్చు. లేదా వేడి నీళ్ళల్లో వేసుకుని ఒక 5 నిమిషాలు ఉడికితే పొరకో స్పూన్ దిగిందనుకో ఉడికిపోయినట్టు. నేనైతే ఆవిరి మీద ఉడికించుకుంటున్నాను. ఇదిగో మనం నిల్వ చేసుకున్న మామిడికాయ తురుము ఉప్పు పసుపు వేసి కలిపి పెట్టుకుందాం ఉండదు. అన్ సీజన్లో కూడా మనం మామిడికాయ పచ్చి పులుసు చేసుకోవాలంటే కొంచెం వాటర్లో ఉడకబెట్టి పచ్చి పులుసు చేసుకోవచ్చు. ఈరోజు నేను ఒక కాయ కోసుకుని పెచ్చు తీసుకుని ముక్కలు కోసుకున్నాను. దీనికి నేను పావు స్పూన్ మెంతులు వేసుకుని, హాఫ్ స్పూన్ ధనియాలు వేసుకుని, హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ తెల్ల నువ్వులు కొంచెం వేడైనాక స్టవ్ కట్టేసుకుందాము. అట్లా ద్వారగా ఎక్కువ ఆగవసరం లేదు, ఒక్కరు వేడైతే సరిపోతాయి. ఈ పాతకాలంలో బొగ్గుల మీద కాల్చుకునేవాళ్ళు. 4 ఎండుమిర్చి కూడా ఇట్లా స్టవ్ మీద కాల్చుకుంటున్నాను. మాడిపోకుండా కాల్చుకోవాలి, మాడిపోతే టేస్ట్ రాదు. స్టవ్ మీద బాండీ పెట్టి నేను మంచినీళ్ళు ఒక గ్లాసు పోసుకున్నా. ఇప్పుడు ఆవిరి మీద ఉడికించుకోబోతున్నా. ఇవే వాటర్ మళ్ళీ పచ్చి పులుసులో కూడా పోసుకోవచ్చు మీరు. ఇట్లా ఆవిరి మీద పెట్టుకుని జాలి గిన్నె పెట్టి ఆవిరి మీద పెట్టుకుని ఒక్క 2-3 నిమిషాలు మీడియంలో పెట్టుకుని ఉడికించుకుంటే ఊరికే ఉడికిపోతాయి. చూడండి మెత్తగా అయిపోయినాయి. వీటిని ఇప్పుడు బాగా గట్టిగా కలుపుకుని మనం అన్నీ కలుపుకున్నాము. ఇట్లా ఎండుమిరపకాయలు వేసి కల్లుప్పు వేసి బాగా నలిపేవాళ్ళు అమ్మ వాళ్ళు వెనకటి రోజుల్లో. ఇట్లా బాగా నలిపితే మెత్తగా పొడి అయిపోయి ఆ కల్లుప్పులో వేసి నలిపితే, మీకు ఇట్ట నలపటం ఇష్టం లేకపోతే చిన్న రొట్టె అట్ట మసాలా రొట్టె అయినా కొట్టేసుకోండి. దీనిలో ఒక 2 స్పూన్లు బెల్లం వేసుకుంటే పచ్చి పులుసులోకి అంత కమ్మగా ఉంటాయి. అసలు వట్టియే తాగేస్తారు. నేను 2 స్పూన్లు బెల్లం వేసి మీడియం సైజు ఉల్లిపాయ వేసుకున్నాను. బాగా కలుపుకున్నాము. ఇవి గట్ట బాగా పిసికేస్తే ఇప్పుడు ఆ మామిడికాయ పేస్ట్ కూడా వేసి బాగా చెయ్యి శుభ్రంగా కడుక్కుని కలుపుకోండి. చూడండి పేస్ట్ కూడా అట్ట వేసి బాగా కలుపుకుని ఇప్పుడు సరిపోని వాటర్ పోసుకుందాము. ఉప్పు పులుపు చూసుకుని పోసుకోండి. వాటరు ఉప్పు పులుపు కూడా చూసుకుని పోసుకోండి. దీనికి పోపు పెట్టుకోబోతున్నాం. 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని, హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూను ఆవాలు, 2 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి కూడా వేసుకున్నాము. ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం కరివేపాకు వేసి కొంచెం వేసి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాము. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని పోపు పోసుకుందాము. ఇదేనండి, పాతకాలంలో పోపు కూడా పెట్టేవాళ్ళు కాదు పచ్చి పులుసుకి. ఇప్పుడు పోపు పోసుకుని మామిడికాయ పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఇది అసలు ఒక్క కర్రీ పచ్చి పులుసుతోనే కమ్మగా కడుపు నిండా తినేస్తాం. ఒక ముద్ద ఎక్కువే తింటాం. అసలు ఆ రోజు 4 కూరలతో తిన్నట్టు ఉంటుంది. ఆ పొడి కూడా వేసుకుని మనం మిక్సీ వేసుకున్న ధనియాలు జీలకర్ర నువ్వుల పొడి కూడా వేసుకుని కలుపుకుని ఉప్పు పులుపు చూసుకుంటే అసలు ఈ రెండు రోజులు ఉండా కూడా అంత కమ్మగా ఉంటాయి. సూపర్గా ఉంటాయండి పచ్చి మామిడికాయ పచ్చి పులుసు. అన్ సీజన్లో కూడా ఎప్పుడైనా మనం మామిడికాయ నిల్వ చేసుకుని ఇట్లా పచ్చి పులుసు చేసుకుంటే కమ్మగా కడుపు నిండా తినవచ్చు. బాయ్ అండి.